Okay. Good evening, students. Today, as you have requested, we'll start with physiology. So, physiology is the study of, simply speaking, the functioning of an organism. Okay. The study of functioning of an organism is called as physiology. So, where these functions do take place, the body is made up of a number of organ systems, in turn, a number of organs. So, all these functions of the body are performed by the organs. Thus, we can define physiology also as the branch of science which deals with the structure and functioning of the organs or organ systems of a body. The term physiology was for the first time coined by a scientist called as Kernel. Okay. సో ఈరోజు మనం ఫిజియాలజీ గురించి చెప్పుకోబోతున్నాం. ఫిజియాలజీని తెలుగులో శరీర ధర్మశాస్త్రము అంటాం. ఓకే. మనందరికీ తెలుసు, దేహము అనేకమైన అవయవ వ్యవస్థలతోనూ అవి అవయవాలతోనూ తయారైందని. ఈ అవయవాల యొక్క నిర్మాణము, అవి పనిచేసే విధానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం శరీర ధర్మశాస్త్రం లేదా ఫిజియాలజీ అని అంటాం. ఈ ఫిజియాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా కెర్నల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ఫిజియాలజీ అనే పదాన్ని కెర్నల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ఓకే. ఇప్పుడు ఫిజియాలజీలో ఆర్గాన్స్ గురించి చదువుతాం అనుకుంటున్నాం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆర్గాన్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ సిలబస్ అని ఒకసారి మనం గమనిస్తే, we have to study the following topics. One is the digestive system, the organ system, that is digestive system. Second one is respiratory system. Third one is circulatory system. Fourth one, muscular system. Next, nervous system, reproductive system, endocrine system. In addition to these, we also learn excretory system, and most importantly associated with this, homeostasis. So these are the different topics that we have to study as part of the syllabus of physiology. Okay. సో మనం ఫిజియాలజీలో ఏమేమి చదువుతున్నాము అని అంటే, ఒకటి జీర్ణ వ్యవస్థ, అనేకమైన అవయవ వ్యవస్థల గురించి చదువుతున్నాం. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, కండర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. వీటితో పాటు ముఖ్యమైనవి ఇంకో మూడు ఉన్నాయి. ఏంటంట, అంతఃస్రావ గ్రంథి శాస్త్రము, ఆ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, దాంతో ముడిపడి ఉన్నటువంటి సమతాస్థితి. ఈ టాపిక్స్ అన్నీ
మనం విల్ క్విక్లీ లర్న్ ఆల్ దీస్ టాపిక్స్. సో మొత్తం అన్నిటిలో కల్లా పెద్ద సిలబస్ ఏది అని అంటే మనకి ఫిజియాలజీనే. సో ఈ ఫిజియాలజీ టాపిక్స్ మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు రికార్డ్ చేసిన క్లాసెస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు షేర్ చేస్తాను. మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా గ్రూప్లో పోస్ట్ చేయండి, వాటికి ఆన్సర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ డైజెషన్, అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్. సో నా వాయిస్ అందరికీ వినబడుతుంది కదండి? Good. So here we have to learn few things before going for digestion. The first one is, for digestion all that we need is food. So this comes under nutrition, and the nutrients or food material is taken into the body, into the alimentary canal by the organism, and this is called as ingestion. Okay, సో మనకి జీర్ణక్రియ గురించి చెప్పుకున్నప్పుడు, జీర్ణ వ్యవస్థ గురించి చెప్పుకునే ముందు, జీర్ణ వ్యవస్థ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆహారం కావాలి జీవికి. కాబట్టి ఆహారం ఎలా లభ్యమవుతుంది? పోషణ ద్వారా లభ్యమవుతుంది. సో మనం పోషణ గురించి చెప్పుకోవాలి. దాంతోపాటు ఏంటి? పోషణ ద్వారా ఆహారాన్ని జీవి సంగ్రహిస్తుంది. దాన్ని ఏమంటాం? ఇంజెషన్, ఆహార సంగ్రహణ అంటాం. సో మీకు తెలుగు మీడియం ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే నేను తెలుగు మీడియం లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ డోంట్ డిపెండ్ ఆన్ తెలుగు మీడియం. ఎందుకంటే మీకు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి పోస్ట్ చేస్తాను చూడండి. అక్కడ కొయనోసైట్స్ అని ఉందనుకోండి, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు కసాభ్యుత కణాలని ఇవ్వట్లా, కొయనోసైట్లు అని చేస్తున్నారు. ఓకే, ఎక్సోస్కెలిటన్ ఉందనుకోండి ఇంగ్లీష్ మీడియంలో, ట్రాన్స్లేట్ చేసినప్పుడు బాహ్యాస్థి పంజరం అని ఇవ్వాలి. కానీ పేపర్ సెట్టర్స్ ఏం చేస్తున్నారు? ఎక్సోస్కెలిటన్ అని తెలుగులో రాసేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీకు ఆహార సంగ్రహణ అనే పదం అక్కడ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంజెషన్ అంటే ఎలా రాసేస్తారు? ఇలా రాసేస్తారు అన్నమాట, ఇంజెషన్ అని రాసేస్తారు. దీన్ని పోషణ అని రాయొచ్చు, రాయకపోవచ్చు, న్యూట్రిషన్ అని రాసేస్తారు. సో కాబట్టి మీరు రెండు మీడియాలు మేము చెప్తున్నాం కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు ఎస్పెషల్లీ ఇంగ్లీష్ పదాలు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఫుడ్ తీసేసుకున్నాం. తీసుకున్న ఫుడ్ ఏమవ్వాలి? ఇట్ హ్యాస్ టు బి డైజెస్టెడ్. సో ఇంజెషన్ తర్వాత ఏం జరుగుతుంది? జీర్ణం అవుతుంది, జీర్ణక్రియ. డైజెషన్ జరిగిన తర్వాత మనకి రెండు రకాల పదార్థాలు కనబడతాయి, డైజెస్టెడ్ ఫుడ్, అన్డైజెస్టెడ్ ఫుడ్. ఏమండి? డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది, జీర్ణమైన ఆహారం ఉంటుంది, జీర్ణం కాని ఆహారం ఉంటుంది డైజెషన్ జరిగిన తర్వాత. ఇప్పుడు ఏమవుతుందంట? నెక్స్ట్ది డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జార్బ్డ్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంట? అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్. జీర్ణమైన ఆహారము శోషణ చెందటము, ఇది నాలుగో స్టెప్. మరి జీర్ణం కానిది ఉండిపోయింది కదా, జీర్ణము కానిది అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ ఆల్సో దేర్. ఇదేమవుతుందంట? అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బాడీ త్రూ యానస్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఈజెషన్. మనం మిగిలిపోయింది ఏంటి? జీర్ణము కాని ఆహారం ఉండిపోయింది. సో జీర్ణము కాని ఆహారం ఏమవుతుంది? వాయువు ద్వారా విసర్జించబడుతుంది. దీన్ని మల విసర్జన అంటాం. సో అన్డైజెస్టెడ్ ఫుడ్ బయటికి వెళ్ళిపోయింది, దాంతో పని లేదు. మరి వాట్ అబౌట్ ద డైజెస్టెడ్ ఫుడ్? డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇంటూ బ్లడ్. బ్లడ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇట్ ఈస్ సప్లైడ్ టు ఆల్ బాడీ పార్ట్స్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అసిమిలేషన్. ఓకే, జీర్ణమైన ఆహారము రక్తంలోకి శోషణ చెందిన తర్వాత రక్తం ద్వారా శరీర భాగాలన్నిటికీ సరఫరా అవుతుంది. దీన్ని మనం స్వాంగీకరణం అని అంటాం. సో
ఈ 6 సబ్ హెడ్డింగ్స్ కింద మనం ఈ డైజెషన్ ప్రాసెస్ని నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ న్యూట్రిషన్, ఇంజెషన్, ఫాలోడ్ బై డైజెషన్, అబ్జార్ప్షన్, ఇంజెషన్ అండ్ అసిమిలేషన్. సో మనం ఈ జీర్ణక్రియ అనే టాపిక్ నేర్చుకునేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అని అంటే పోషణ, ఆహార సంగ్రహణ, జీర్ణక్రియ, శోషణ, మల విసర్జన మరియు స్వాంగీకరణ. ఓకే, మరి ఈ ఫుడ్ మెటీరియల్లో ఏమున్నాయి అని మనం గమనిస్తే, మీరు ఎవరు తీసుకున్న నార్త్ ఇండియన్స్ అయితే వీట్ తింటారు, సౌత్ ఇండియన్స్ అయితే రైస్ తింటాం. దాంట్లో ఏముంది? స్టార్చ్ ఉంది, అంటే దాన్ని ఏమంటాం? పిండి పదార్థాలు అని అంటాం. సో మనం తీసుకునే ఆహారంలో ముఖ్యమైనది పిండి పదార్థం. రెండవది ఏంటి? పప్పు తింటాం, చికెన్ తింటాం, మటన్ తింటాం. వీటిలో ఉంటాయి ప్రోటీన్లు అనే పదార్థాలు ఉంటాయి. మరి వండుకోవడానికి ఏం ఉపయోగిస్తాము? మనం ఆయిల్ ఉపయోగిస్తాం. వీటిలో లిపిడ్లు లేదా క్రొవ్వులు అనేవి ఉంటాయి. ఇవే కాకుండా మనం ఆహారం తింటున్నామంటే అర్థం ఏంటి? మజిల్ టిష్యూ తింటున్నాం, మాంసం తింటున్నాం అంటే మజిల్ టిష్యూలో ఉన్నాయి, మజిల్ సెల్స్ ఉన్నాయి. ఓకే, అలాగే స్టార్చ్ గ్రెయిన్స్ తింటున్నాం. ఓకే, స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ ఉన్నాయి. సో లీఫీ వెజిటబుల్స్, ఆకులు తినేస్తున్నాం, ఆకుల్లో ఉన్న సెల్స్ తింటున్నాం. సో సెల్స్లో ఏమున్నది? న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్లో ఏముంది? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేటటువంటి కేంద్రకామ్లాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం తీసే ఆహారంలో ఉంటాయి. ఇవి కాక ఆకుకూరలు తిన్నప్పుడు మనకి విటమిన్ లభ్యమవుతాయి. ఫ్రూట్స్ తిన్నప్పుడు విటమిన్స్, ఖనిజ లవణాలు, మినరల్స్ కూడా లభ్యమవుతాయి. ఇవన్నీ తీసుకొని ఏం చేస్తున్నాం? మనం ఎదగడానికి కావలసిన పదార్థాలను మళ్ళీ తయారు చేస్తున్నాం. ఓకే, సో ఇవన్నీ తయారవ్వడానికి ఏం జరగాలి? మన శరీరంలో అనేకమైన రసాయనిక చర్యలు జరుగుతాయి. ఇవన్నీ రసాయనిక పదార్థాలు కాబట్టి ఈ రసాయనిక చర్యలన్నింటినీ, జీవరసాయనిక చర్యలన్నింటినీ కలిపి మనం మెటబాలిజం, జీవక్రియలు అని అంటాం. ఈ జీవక్రియలు జరగడానికి ఒక మాధ్యమం కావాలి. ఓకే, కెమిస్ట్రీ ల్యాబ్లో మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే, ఒక రియేజెంట్ తయారు చేయాలి అంటే ఏం చేస్తారు? ఒక సాల్వెంట్లో యాడ్ చేస్తారు కదా. ఆ సాల్వెంట్ ఇక్కడ మనకి కూడా బోల్డ్ కెమికల్స్ ఉన్నాయి బాడీలో. ఈ కెమికల్స్ అన్ని రియాక్ట్ అవ్వాలి, ఒక యాక్టివిటీ జరగాలి, దాని ద్వారా శక్తి ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఒక మాధ్యమం కావాలి. ఆ మాధ్యమమే మనకేంటి? నీరు. ఈ నీరు మాధ్యమంగా ఉపయోగపడమే కాదు, శరీరానికి కావలసిన ఖనిజ లవణాలను కూడా అందిస్తుంది. వీటన్నిటినీ కలిపి మనం పోషకాలు అని అంటాం. కాబట్టి మన పోషణలో అతి ముఖ్యమైనటువంటివి 6 రకాల పోషకాలు ప్లస్ వాటర్. ఓకే, ఇవి మనం తీసుకునే ఫుడ్లో ఖచ్చితంగా రోజు ఉండాలి. when we have all these, what happens? Our body is hale and healthy. ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఒకసారి గమనించండి, కూలి వాళ్ళు ఉంటారు కదా, సో పేదవాళ్ళు ఉంటారు, పనికి వెళ్ళాలి, హడావిడిగా ఏం చేస్తారు? అన్నం పెట్టుకొని కూర వండే టైం ఉండదు, మార్నింగే వెళ్ళిపోవాలి, దూర ప్రాంతాలకు వెళ్ళాలి, మజ్జిగ కలుపుకొని ఉల్లిపాయ వేసుకొని వెళ్ళిపోతారు. సో అక్కడ వాళ్ళకి ఏం దొరుకుతుంది? ఓన్లీ కార్బోహైడ్రేట్ ఫుడ్డే దొరుకుతుంది. మరి నీ బాడీకి కావలసినటువంటి ప్రోటీన్స్, ఫ్యాట్స్, న్యూక్లిక్ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కడ దొరుకుతున్నాయి? రోజంతా కష్టపడతారు ఆ పట్ల. కాబట్టి మనం ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకేంటి? వాళ్ళకి కావాల్సిన ఆహారం వాళ్ళకి అందట్లేదు, వాళ్ళకి తెలియచెప్పాల్సిన బాధ్యత యాజ్ స్టూడెంట్స్ వీ హ్యావ్, యాజ్ లెక్చరర్ ఐ హ్యావ్, యాజ్ సన్స్ అండ్ డాటర్స్ యూ ఆల్సో హ్యావ్. ఇవన్నీ కలిపిన ఫుడ్ ఏమంటాం తెలుసా? వి కాల్ దిస్ యాజ్ అ బ్యాలెన్స్డ్ డైట్. సో మనం తీసుకునే ఫుడ్లో ఇవన్నీ ఉంటేనే దాన్ని సమతుల్య ఆహారం అని అంటాం. ఒక్కొక్కసారి మనకి నోరు పొక్కిపోతుంది, నాలుక మీద పుళ్ళు వచ్చేస్తాయి. ఎందుకోసం? బికాస్ వీఆర్ నాట్ ఇన్ దాట్ పర్టికులర్ పీరియడ్. ఆ నాలుకలో ఏమంటారు దాన్ని, పూసేయకుండా ఉండడం కోసం మనకి విటమిన్ B2 కావాలి. అంటే నువ్వు తీసుకునే ఫుడ్లో విటమిన్ B2 లేవు. అట్లీస్ట్ యూ డ్రింక్ మిల్క్, దాంట్లో రైబోఫ్లావిన్ ఉంటుంది. ఓకే, లాక్టోఫ్లావిన్ అంటాం. కానీ పాలు కూడా తాగం, పెరుగు కూడా తినం.
కాబట్టి విటమిన్స్ మినరల్స్ ఎలా వస్తాయి? రావు. ఆ డెఫిషియన్సీ డిజార్డర్స్ వస్తాయి. నువ్వు తీసుకునే ఫుడ్లో కాల్షియం లేదు, ఏమొస్తుంది? నీకు అల్టిమేట్గా నీ బోన్స్ వీకెన్ అయిపోతాయి, నీ టీత్ వీకెన్ అయిపోతాయి, పళ్ళు రాలిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ఆహారంలో అన్నీ ఉంటేనే సమతుల్య ఆహారం. సో నువ్వు ఆహారం తీసుకునేటప్పుడు ఏం చేయాలి? ఇట్ షుడ్ హ్యావ్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్. అంటే మార్నింగ్ తినేటప్పుడే, టిఫిన్ తినేటప్పుడు అన్నీ ఉండాలని నేను అనట్లా. ఆ రోజు నువ్వు బ్రేక్ఫాస్ట్ అండ్ ఫాలోడ్ బై లంచ్, ఫాలోడ్ బై డిన్నర్, ఈ మూడిట్లో కూడా నేను చెప్పిన ఈ 6 రకాలు ఖచ్చితంగా ఉండేటట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అండ్ కమింగ్ టు దీస్ న్యూట్రియంట్స్, ఈ న్యూట్రియంట్స్ని మనం తీసుకోవడాన్ని ఏమన్నాం? న్యూట్రిషన్ అని అంటాం. ఓకే, సో ద న్యూట్రిషన్ ఈస్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్, హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్. మీరు చదువుకుని ఒకసారి రిఫైన్ చేస్తున్నాను అంతే. సో పోషణని గమనిస్తే పోషణ 2 రకాలు. ఒకటేంటంట స్వయం పోషణ, రెండు పరపోషణ. ఓకే, స్వయం పోషణ, పరపోషణ. Autotrophic nutrition is again of two types: chemoautotrophic and photoautotrophic. రసాయన స్వయం పోషితాలు, కాంతి స్వయం పోషితాలు. ఓకే, రసాయన స్వయం పోషితాలు, కాంతి స్వయం పోషితాలు. అంటే అర్థం ఏంటంట? Let us start with autotrophic nutrition. So those organisms which exhibit autotrophic nutrition, they prepare their own food material. They prepare their own food material. వేటినైతే స్వయం పోషకాలు అంటున్నామో అవి వాటి ఆహారాన్ని తమంతట తాముగానే తయారు చేసుకుంటాయి. ఆహారం అంటే ఇక్కడ ఏంటని చెప్పాను? ఎనర్జీ, గుర్తుంచుకోండి. సో వాటికి కావాల్సిన ఎనర్జీని ఆహారం రూపంలో తయారు చేసుకుంటాయి. మనం మొన్న క్లాస్లో చెప్పుకున్న ఫోటోసింథసిస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ, దట్ ఈస్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ రూపంలోకి ఎనర్జీని తీసుకొచ్చింది, దాన్ని గ్లూకోజ్ని ఆహారం అంటున్నాం. సో ఇవి వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. Whereas heterotrophic organisms cannot produce their own food, rather they depend on autotrophs and other heterotrophs for their energy requirements. సో పరపోషకాలు వాటి ఆహారాన్ని తయారు చేసుకోలేవు. తయారు చేసుకోవాలంటే అర్థం మేము పొలం పండిస్తున్నామండి అని కాదు. అది తయారు చేయడం కాదు, ప్రొడ్యూస్ చేయడం కాదు. ఏది ప్రొడ్యూస్ చేయడం? బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలి. సో బాడీలో ఉత్పత్తి కావట్లేదు కాబట్టి ఇవేం చేస్తున్నాయి? ఇతర స్వయం పోషకాల మీద, ఇతర పరపోషకాల మీద ఆహారం కోసం ఆధారపడతాయి. వీటిని ఏమంటాం మనం? పరపోషకాలు అని చెప్పేసి అని అంటాం. మరి స్వయం పోషకాలు ఆహారాన్ని అవి తయారు చేసుకుంటున్నాయి కదా, 2 రకాలుగా వీటికి శక్తి వస్తుందంట. ఒకటి బై ద breakdown of certain chemical substances. For example, there is a bacterium called as sulfur bacterium. సల్ఫర్ బ్యాక్టీరియంకి ఫుడ్ ఏంటనుకున్నారు? హైడ్రోజన్ సల్ఫైడ్. It breaks down hydrogen sulfide to hydrogen plus sulfur, during which reaction energy is produced that is utilized by the bacterium. సో ఇక్కడ నీకు ఎక్కడైనా సన్లైట్ ఉపయోగపడిందా? లేదు. సో కెమికల్ సబ్స్టాన్సెస్ ని బ్యాక్టీరియాలు ఉపయోగించుకొని శక్తిని తయారు చేసుకున్నాయి. అందుకే వాటిని ఏమంటాం? కీమో ఆటోట్రాఫ్స్. వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకున్నాయి, అంటే వాటి శక్తిని అవే తయారు చేసుకున్నాయి, కాకపోతే రసాయనిక పదార్థాల నుంచి తయారు చేసుకున్నాయి. దెన్ వీ కాల్ దెమ్ యాస్ కీమో ఆటోట్రాఫ్స్. అలా కాదు, ప్లాంట్స్ and cyanobacteria, those that have plants cyanobacteria, రెండిట్లో కామన్ గా ఉంది క్లోరోఫిల్. సో those that have a chlorophyll, they can convert light energy into chemical energy. సో కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చుకొని వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని, అంటే శక్తిని తయారు చేసుకునే వాటిని మనం కాంతి స్వయం పోషకాలు అని చెప్పేసి అని అంటాం. వీటికి ప్లాంట్స్ ని సైనోబాక్టీరియా అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు, గ్రీన్ ఆల్గే అని ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్. హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్కి వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం? ఇది కూడా వేరే జీవుల మీద ఆధారపడుతుంది. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయంట మనకి? ఫస్ట్ వన్ ఈజ్ హోలోజోయిక్ న్యూట్రిషన్. హోలోజోయిక్, జాంతవ భక్షణ అని అంటాం. అది మనం ప్లాంట్స్ లో ఏం పదం వాడచ్చు? వీ కెన్ కాల్ ఇట్ యాజ్ హోలోఫైటిక్ న్యూట్రిషన్. హోలోఫైటిక్. సో హోలోఫైటిక్ న్యూట్రిషన్ ఈస్ నథింగ్ బట్ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్. హోలోఫైటిక్ అంటే అర్థం స్వయం పోషకాలు, వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. కానీ ఇక్కడ మనం యానిమల్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటాం. జాంతవ భక్షణ. ఎగ్జాంపుల్ ఏంటి?
అమీబా అని తీసుకుందాం. అమీబా ఏం చేస్తుందండి? అమీబా ఇలా ఉంది, దాని దగ్గరికి ఆహారం వచ్చింది. ఏంటి? ఇంకొక చిన్న జీవి వచ్చింది, దాని ఆహారం అది. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? అమీబా దాని మిథ్యాపాదాలని ఎక్స్టెండ్ చేసి ఒక ఫుడ్ కప్ ఫామ్ చేసి దాని లోపలికి మింగేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంట? హోలో మీన్స్ కంప్లీట్, జోయిక్ మీన్స్ యానిమల్ లైక్. ఇక్కడ ఏం చేస్తుందంట? మొత్తం జీవిని ఆహారంగా తీసేసుకుంటుంది. ఇలాంటి దాన్ని మనం ఏమంటాం? జాంతవ భక్షణ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ అమీబా చెప్పుకోవచ్చు. అలాగే నువ్వు కూడా ఏం చేస్తున్నావు? యానిమల్స్ ప్లాంట్స్ కంప్లీట్ గా తీసేసుకుంటున్నావు ఆహారం కింద. ఇదేంటంట? హోలోజాయిక్ న్యూట్రిషన్, జాంతవ భక్షణ, హ్యూమన్ బీయింగ్స్ అండ్ అమీబా. రెండోది ఏంటంట? సాప్రోజాయిక్ న్యూట్రిషన్. దీన్నే ప్లాంట్ లో అయితే మనం సాప్రోఫైటిక్ అని పదం వాడతాం. యానిమల్స్ కదా మనం సాప్రోజాయిక్ న్యూట్రిషన్. దీన్ని తెలుగులో పూతికాహార భక్షణ అని అంటారు. ఓకే. సో మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రొడ్యూసర్స్ ఉంటాయి ఆటోట్రాఫ్స్, కన్జ్యూమర్స్ ఉంటాయి హెట్రోట్రాఫ్స్. మూడో రకమే ఉన్నాయి, వీళ్ళిద్దరు చచ్చిపోతే వీటిని తినేవి. అవేంటవి? డీకంపోజర్స్. డీకంపోజర్స్ ఏం చేస్తున్నాయి? వీటిని బ్రేక్ డౌన్ చేసి డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ని, అంటే జంతు వృక్ష మృత కళేబరాలని ఆహారంగా తీసుకుంటున్నాయి. సో వీటికి వచ్చేటటువంటి ఫుడ్ ఎలా వస్తుందంట? లిక్విడ్ రూపంలో వస్తుంది. సో the taking in of food in the form of liquid from the dead and decaying organic matter is called as saprozoic nutrition. ఆహారాన్ని దేని నుంచి అంట? జంతు వృక్ష మృత కళేబరాల నుంచి ఏ రూపంలో? ఆస్మాసిస్ అనే పద్ధతిలోనో ఇంకా వేరే పద్ధతిలోనో ద్రవ రూపములో ఉన్నటువంటి ఆహారాన్ని సంగ్రహించడాన్ని పూతికాహార భక్షణ అని అంటాం. నెక్స్ట్ మూడోది ఏంటంట? మనందరికీ తెలిసిన పారాసైటిక్, పరాన్న జీవ భక్షణ. ఓకే, పరాన్న జీవ పోషణ లేదా భక్షణ. సో హియర్ వాట్ హ్యాపెన్స్? one organism depends on another organism for its nutritional requirements. Here one is called as host and the one which depends on the other organism is called as parasite. ఒక ఆతిథేయ మీద తన ఆహారం యొక్క అవసరాల కోసం ఆధారపడే జీవులను మనం ఏమంటాం? పరాన్న జీవులు అని చెప్పేసి అని అంటాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకే. సో న్యూట్రిషన్ ద్వారా మనం ఫుడ్ తీసుకుంటున్నామండి. ఫుడ్ తీసుకోవడానే ఉన్నాం, వి కాల్ ఇట్ యాజ్ ఇంజెషన్. ఆహారాన్ని గ్రహించడానే ఉంటాం, ఇంజెషన్ అంతర్గ్రహణం. సో ఇవన్నీ కూడా న్యూట్రిషన్ ద్వారా వచ్చినటువంటి ఈ న్యూట్రియంట్స్ తీసుకునేటటువంటి మెకానిజమ్స్. సో ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం? వీఆర్ గోయింగ్ ఫర్ అ ప్రాసెస్ కాల్డ్ యాజ్ డైజెషన్. సో వై వీ హ్యావ్ టు డైజెస్ట్ ద ఫుడ్? ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో దిస్ ఇస్ మై లివింగ్ రూమ్. ఇది మా ఇల్లు అండి. సో ఈ ఇంటికి ఈ డోర్ ద్వారా నేను లోపలికి వెళ్ళగలను. ఈ డోర్ సైజు 6 feet పొడవు, 3 feet వెడల్పు ఉంది. ఇప్పుడు నేనేం చేశాను? మా ఇంటి కోసం నేను కొత్తగా కట్టుకున్న ఇల్లుకి ఒక పెద్ద డబుల్ కాట్ తీసుకొచ్చాను. ఓకే, ఈ డబుల్ కాట్ సైజ్ ఎంత ఉంది? 8 feet and 8 inches ఉంది. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? డబుల్ కాట్ని గదిలోకి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తాను? ఎవరైనా చెప్తారా? నేరుగా తీసుకెళ్ళడానికి ఆ 6 feet 3 inches ఉన్న డోర్ నుంచి వెళ్తుందా? వెళ్ళదు. కాబట్టి ఏం చేయాలి నేను ఇప్పుడు? ఒకవైపుగా వంచినా సరిపోదు కదా, వంచితే ఈజీ కదా. We have to separate parts. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో పార్ట్స్ కింద సెపరేట్ చేసి పట్టుకెళ్ళిపోయాను. సో ఇప్పుడు పార్ట్స్ అలా పెట్టేస్తే సరిపోతా? నాకు మంచం వచ్చిందా? రాలేదు. సెపరేట్ చేసిన పార్ట్స్ అన్నిటిని నేను ఏం చేశాను? మళ్ళీ జాయిన్ చేసేసాను. ఓకే, సో జాయిన్ చేసి డబుల్ కార్ట్ని పట్టుకెళ్ళి అప్పుడు పెట్టేశాను. సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంట? ఐ హ్యావ్ ఎ హౌస్ విత్ ఎ స్మాల్ డోర్ through which this double cot bed cannot enter because it is larger in size. So that what I am doing? I am separating the bolts and making it into small parts. I take the small parts inside and join them to form a large double cot bed. So what is happening here? The double cot bed
can be either outside and even on inside, but it cannot pass through the wall or the door. ఇక్కడ ఏం జరిగింది? డబల్ కాట్ అనేది గదికి బయట ఉండగలదు, గదికి లోపల ఉండగలదు, కానీ ఆ డోర్ గుండా దాని సైజ్ పెద్దది కాబట్టి వెళ్ళలేదు. అలాగే ఇప్పుడు ఈ గదిని బదులుగా నేను ఏం తీసుకుంటున్నాను? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెల్. ఈ గది ఏంటంట? కణము. రూమ్ ఇస్ ఎ సెల్. ఇప్పుడు ఏంటంట? డబల్ కాట్. వాట్ ఈస్ దిస్ డబల్ కాట్? దిస్ ఈజ్ అ ప్రోటీన్. డబల్ కాట్ ఈజ్ లార్జ్ సైజ్డ్ అండ్ ప్రోటీన్ ఈజ్ ఆల్సో లార్జ్ సైజ్డ్. సో ప్రోటీన్ ఎలా తయారైంది? సో డబుల్ కాట్ ఎలాగ డిఫరెంట్ పార్ట్స్ తో తయారైందో, ద పార్ట్స్ ఆఫ్ ద ప్రోటీన్ ఆర్ అమినో యాసిడ్స్. ఓకే, సో ప్రోటీన్ ఈజ్ ఏ లాంగ్ చైన్ మేడ్ అప్ ఆఫ్ 100 అమినో యాసిడ్స్ అనుకుందాం. సో దిస్ ఇస్ బికాస్ దిస్ ఇస్ లాంగ్, దిస్ ఇస్ లార్జ్ ఇన్ సైజ్, ఇట్ కెనాట్ ఎంటర్ ద సెల్. సో ప్రోటీన్ అనేది పెద్దది, అనేకమైన చిన్న చిన్న అమైనో ఆమ్లాలు కలవగా ఏర్పడిన పెద్ద గొలుసు. కాబట్టి ఏం చేయగలదట? ఏమి చేయలేదట? కణత్వచము గుండా వెళ్ళలేదు. సో ఇక్కడ గోడ ఏంటి? డోర్ ఏంటి? సెల్ మెంబ్రెయిన్. సో ప్రోటీన్స్ కెనాట్ పాస్ త్రూ ద సెల్ మెంబ్రెయిన్ బికాస్ దే ఆర్ లార్జ్ ఇన్ సైజ్. నౌ వాట్ హ్యావ్ టు డూ? We have to break down the protein into its small parts. సో ఒక్కొక్క అమినో యాసిడ్ కింద సెపరేట్ చేస్తాను. So I have broken it into a number of small parts, small molecules కింద. ఇప్పుడు ఏమైపోయాయంట? ఈ స్మాల్ మాలిక్యూల్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయాయి. సో డైజెషన్ ఎందుకోసం చేసుకుంటున్నాము? స్మాల్ మాలిక్యూల్స్ కింద విడగొట్టడం కోసం. స్మాల్ మాలిక్యూల్స్ కిందకి ఎందుకు విడగొట్టాలి? అది లార్జ్ మాలిక్యూల్ రూపంలో లోపలికి ప్రవేశించలేదు కాబట్టి ఒకటి. రెండోది ఏంటి? లోపలికి ప్రవేశించిన తర్వాత ఇవే స్మాల్ మాలిక్యూల్స్ అన్నిటినీ కలిపి నేను ఒక మళ్ళీ ప్రోటీన్ తయారు చేయడానికి. సో అల్టిమేట్ గా నాకు ప్రోటీన్ కెన్ బి ఎయిదర్ అవుట్ సైడ్ ఆర్ ఇన్ సైడ్, బట్ ఇట్ కెనాట్ పాస్ త్రూ ద ప్లాస్మా మెంబ్రేన్ డైరెక్ట్లీ. So it has to be broken down into its smaller units by which it is made up of. These smaller units are called as amino acids. So I have to break down the protein into smaller units called as small molecules called as amino acids so that they can enter the cell. So this is not the only reason for breaking up of the protein, not just to make the amino acids enter the cell, but rather these amino acids are utilized to form a protein that is functioning inside the cell. So my cell's motto is to have a protein, but this protein cannot directly enter, but the raw material can enter, and this process of breakdown of large molecules like proteins into their simpler molecules, small molecules, micromolecules called as amino acids, so that they can enter the cell and perform a number of metabolic activities, and this process is called as digestion. సో జీర్ణక్రియ అనగానేమి అని అంటే, మన శరీరానికి కావలసిన ఆహార పదార్థాలు ఏంటండి? ఎలా ఉంటాయి? అవి పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఈ పెద్ద పరిమాణంలో ఉన్న ఆహార పదార్థాలు కణములోకి నేరుగా ప్రవేశించలేవు. కణత్వచం గుండా, కణత్వచం అలౌ చేయదు వాటిని, అవి పెద్ద సైజు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? నేను వాటిని చిన్న చిన్న అణువులుగా విడగొట్టాలి. సో పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి ప్రోటీను లాంటి పదార్థాలను చిన్న పరిమాణంలో ఉన్న అమైనో ఆమ్లాలు అనేటటువంటి సరళ రూపంలోకి మార్చి కణములోకి ప్రవేశపెట్టడానికి వీలుగా తయారు చేయాలి. ఈ రకంగా పెద్ద పెద్ద అణువులను చిన్న చిన్న అణువులుగా విడగొట్టడాన్ని మనం జీర్ణక్రియ అంటాం. ఎందుకు జీర్ణక్రియ చేస్తున్నాము అని అంటే, ఆ పెద్ద పెద్ద అణువులు కణత్వచములోకి గుండా కణములోకి నేరుగా ప్రవేశించలేవు కాబట్టి ఒకటి. సో చిన్న అణువుల కింద మార్చేసి అమైనో ఆమ్లాలు లోపలికి పంపించేశారు. కానీ అమైనో ఆమ్లాలు లోపలికి వెళ్ళిన తర్వాత అమైనో ఆమ్లాల రూపంలో ఉండడం కోసం కాదు, ఈ అమైనో ఆమ్లాలను ఉపయోగించి నాకు కావలసిన ప్రోటీన్లను తయారు చేసుకోవడం కోసం. కాబట్టి జీర్ణక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు కావలసిన ప్రోటీన్లను, పిండి పదార్థాలను, క్రొవ్వులను తయారు చేయడానికి కావలసిన ముడి సరుకులు ఏంటి? స్మాల్ మాలిక్యూల్స్, రా మెటీరియల్స్, వాటిని లోపలికి పంపించడం కోసం
ఈ పెద్ద అణువుల్ని చిన్న అణువులుగా మనం జీర్ణం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి మన ఆహారంలో ఉన్నటువంటి పెద్ద అణువులు అటువంటి ఈ న్యూట్రియంట్స్ గురించి చెప్పుకుందాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ కార్బోహైడ్రేట్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ అ కార్బోహైడ్రేట్. సో పేరులోనే ఉంది, దీస్ ఆర్ హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్. దీస్ ఆర్ హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్. సో కార్బన్ యొక్క హైడ్రేట్స్ అని అంటాం. దీని ఫార్ములా ఎలా ఉంటుంది, ఇది బయోకెమిస్ట్రీలో వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే, సో కార్బన్ యొక్క హైడ్రేట్స్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే రాసుకోండి. స్టార్చ్. ఓకే, మనం తీసుకునే ఫుడ్లో ఉండేవేంటి, స్టార్చ్. రెండోది ఏంటి, గ్లైకోజన్. మూడోది ఏంటి, సెల్యులోస్. నాలుగోది ఏంటి, ఖైటిన్. అండ్ సో ఆన్, ఇంకా చాలా ఉన్నాయి. మనం ఈ నాలెడ్జ్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకుంటాం. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈజ్ స్టార్చ్, సెకండ్ వన్ ఈజ్ గ్లైకోజన్, థర్డ్ వన్ ఈజ్ సెల్యులోస్, ఫోర్త్ వన్ ఈజ్ ఖైటిన్. సో స్టార్చ్ ఈజ్ ద stored food material of plant cells. Stored food material of plant cells. సో వృక్ష కణాలలో నిల్వ ఉండేటటువంటి పిండి పదార్థ రూపాన్ని మనం ఏమంటాం, స్టార్చ్ అని అంటాం. ఓకే, రెండవది గ్లైకోజన్. దిస్ ఈస్ ద స్టోర్డ్ ఫుడ్ ఆఫ్ యానిమల్స్. జంతువులలో పిండి పదార్థాలు నిల్వ ఉండే రూపాన్ని గ్లైకోజన్ అని అంటాం. ఇన్ హ్యూమన్ బీయింగ్స్, గ్లైకోజన్ ఈ స్టోర్డ్ మెయిన్లీ ఇన్ లివర్ అండ్ మసిల్. జంతువులలో ముఖ్యంగా మానవుల్లో కూడా గ్లైకోజన్ కాలేయములోను కండరాలలోను నిల్వ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, సెల్యులోస్. వేర్ ఈస్ సెల్యులోస్ ప్రెసెంట్? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాంట్ సెల్ వాల్. వృక్ష కణాల కణకవచంలో ఉండేటటువంటి పిండి పదార్థమును మనం ఏమంటాం, సెల్యులోస్ అని అంటాం. నాలుగవది ఏంటి, ఖైటిన్. దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఎక్సోస్కెలిటన్ ఆఫ్ సర్టెన్ ఆర్థ్రోపోడ్స్. కొన్ని రకాల ఆర్థ్రోపోడ్ల యొక్క, ఆర్థ్రోపోడ్ వర్గానికి చెందిన జంతువుల యొక్క బాహ్యాస్థి పంజరంలో ఉండేటటువంటి పదార్థము, పిండి పదార్థము ఖైటిన్. సో మనకి 4 రకాలు చెప్పాను కదండి. ఈ 4 ఏంటంట, ఇందాక చెప్పుకున్న డబుల్ కార్డ్ సైజులోవి. దీస్ ఆర్ లార్జ్ కార్బోహైడ్రేట్స్. ద లార్జ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ polysaccharides. Large carbohydrates are called as polysaccharides. So the food that we take contains polysaccharides. మనం తీసుకునే ఆహారం, వెదర్ ఇట్ బి ప్లాంట్ ఫుడ్ అయితే స్టార్చ్, సెల్యులోజ్. యానిమల్ ఫుడ్ ఎలాగా, రొయ్యలు పీతల్ని తీసుకున్నప్పుడు పెంకు తీసేస్తాం కాబట్టి మన కైకి ఎప్పటికీ మన ఫుడ్లోకి రాదు. ఓకే, కక్కుటి పడి తినిస్తే తప్ప. దాన్ని డైజెస్ట్ చేయడానికి మనకి ఎలాగ కైటియేజ్ అనే ఎంజైమ్ కూడా లేదు, కాబట్టి తిన్నా ఉపయోగం లేదు. యానిమల్ ఫుడ్ తింటే నీకు వస్తుంది, గ్లైకోజన్ వస్తుంది. సో మనం తీసుకునే ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ 4 రకాలు. వాటన్నిటిని గమనిస్తే అవి ఏంటంటే పెద్ద అణువులు. వీటిని ఏమన్నాం, పాలీసాకరైడ్స్ అని చెప్పేసి అని అంటున్నాం. సో కార్బోహైడ్రేట్స్ లో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి అని అంటే, దే ఆర్ పాలీసాకరైడ్స్. సో వీటిని పాలీసాకరైడ్స్ అని ఎందుకన్నాం, పాలీ మీన్స్ మెనీ, మనకు తెలుసు. సెకారం మీన్స్ sugar. So a polysaccharide is made up of many sugar molecules. ఎన్నంట, more than 10 sugar molecules ఉండాలి. It should have more than 10 sugar molecules. 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, నీ ఇష్టం. సో పాలీసాకరైడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం మనం, స్టార్చ్, కార్బోహైడ్రేట్స్, స్టార్చ్, గ్లైకోజన్, సెల్యులోస్ అండ్ ఖైటిన్. ఈ 4 చెప్పుకున్నాం. ఇప్పుడు 10 కంటే తక్కువ ఉంటే ఏముంటాయంట, when they are less than 10 monosaccharide, when the sugar molecules are less than 10, we call it as an oligosaccharide. మనం తీసుకున్న ఆహారంలో ఉన్న పిండి పదార్థాల్లో ఒక పిండి పదార్థంలో 10 కంటే తక్కువ ఉన్నాయంట. 10 కంటే తక్కువ ఉన్నాయి.
అప్పుడు వాటిని ఏమంటాం, వి కాల్ ఇట్ యాజ్ ఆలిగోసాకరైడ్. దిస్ ఇస్ ఆల్సో ఏ కార్బోహైడ్రేట్. కొన్నిట్లో ఏమున్నాయంట, ఇట్ హ్యాస్ ఓన్లీ 2 షుగర్ మాలిక్యూల్స్, దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఎ డైసాకరైడ్. షుగర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, అప్పుడు ఏమంటాం దాన్ని డైసాకరైడ్ అని అంటాం. డైసాకరైడ్. మరి ఒకటే ఉందంట షుగర్ మాలిక్యూల్, అప్పుడు దాన్ని ఏమంటాం, మోనోసాకరైడ్ అని అంటాం. సో ద కార్బోహైడ్రేట్స్ basically are of 4 types. One is polysaccharide, the other is oligosaccharide, third one disaccharide, fourth one monosaccharide. సో మనం తీసుకున్న ఉన్న ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు 4 రకాలు: పాలీసాకరైడ్లు, ఆలిగోసాకరైడ్లు, డైసాకరైడ్లు, ఒకటి నాలుగోది మోనోసాకరైడ్. మోనోసాకరైడ్లు ఎలా తయారవుతాయి? మోనోసాకరైడ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ జస్ట్ 1 sugar molecule. For example, glucose, fructose, galactose. సో మోనోసాకరైడ్లు ఎలా తయారంటే ఒకే ఒక చక్కెర అణువుతో ఏర్పడ్డాయి. సో గ్లూకోజ్ అంటే ఒకటే చక్కెర అణువు, ఇట్ ఇస్ ఎ మోనోసాకరైడ్. ఫ్రక్టోజ్ అంటే ఒక చక్కెర అణువు, మోనోసాకరైడ్. గెలాక్టోజ్ ఒక చక్కెర అణువు, ఇది ఒక మోనోసాకరైడ్. ఇలాంటి 2 గ్లూకోజ్లు కలిసాయి అనుకుందాం, 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్, అప్పుడు ఏమవుతుందంట, ఇట్ ఫార్మ్స్ ఎ మాల్టోస్. దిస్ ఈస్ ఎ డైసాకరైడ్. డై అంటే 2 షుగర్ మాలిక్యూల్ ఉన్నాయి కాబట్టి డైసాకరైడ్ అంటాం. అలా కాదు, ఒక గ్లూకోజ్ ఒక ఫ్రక్టోజ్ కలిసింది, దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఎ సుక్రోజ్. సుక్రోజ్ ఇస్ ఆల్సో డైసాకరైడ్. అలా కాదు, ఒక గ్లూకోజ్ గెలాక్టోజ్ తో బైండ్ అయింది, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లాక్టోజ్. సో దీస్ 3 ఆర్ కాల్డ్ యాజ్ disaccharides. సో maltose, sucrose and lactose are called as disaccharides. ఓకే, మరి ఈ 3 ఎక్కడెక్కడ ఉంటాయి? లాక్టోజ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్, అండ్ అందుకే దీన్ని ఏమంటాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మిల్క్ షుగర్. లాక్టోజ్ అనేది పాలలో ఉండేటటువంటి చక్కెరలు కాబట్టి దీన్ని పాలలో ఉండే చక్కెర అంటాం. సుక్రోజ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కేన్ జ్యూస్, అందుకే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కేన్ షుగర్. ఓకే, చెరుకు రసంలో ఉండేటటువంటి డైసాకరైడ్ ఏంటి, పిండి పదార్థం ఏంటి అని అడిగారు అనుకోండి, మీరు పెట్టాల్సింది సుక్రోజ్. సుక్రోజ్ దేంతో తయారైంది అన్నారు అనుకోండి, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ 2 కలిసి తయారైంది అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ మూడోది ఏంటి, మాల్టోస్. ఓకే, దిస్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్. జనరల్ గా మనం ఒక బ్రెడ్ తీసుకున్నాం అండి, ఆ బ్రెడ్ తీసుకుని బ్రెడ్ నోట్లో పెట్టాం, గబుక్కుని మింగేస్తే ఏమీ తెలియదు. బ్రెడ్ అయితే చూడడానికి చప్పగా ఉంటుంది నోట్లో పెట్టగానే, కానీ 1-2 నిమిషాలు అయిన తర్వాత, లేకపోతే 1 నిమిషం నోట్లో అలాగే చప్పరించి ఉంచితే సలైవరీ అమైలేజ్ దాని మీద పనిచేసి దాన్ని డైజెస్ట్ చేసి మాల్టోస్ కింద మారిస్తే అప్పుడు నీకు దాని తీపిదనం తెలుస్తుంది. సో మాల్టోస్ అనేది మనకి బ్రెడ్ షుగర్ ఏంటండి, బ్రెడ్ లో ఉండేటటువంటి డైసాకరైడ్ అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పాలీసాకరైడ్, డిఫరెంట్ కార్బోహైడ్రేట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఫుడ్ మెటీరియల్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫుడ్ తిన్నానండి, నేనేం చేశాను, ఫుడ్ తిన్నాను. సో ఫుడ్ తింటే ఏమైంది, నేను ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాను. ఏ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాను, పాలీసాకరైడ్స్ మాత్రమే తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఐ హ్యావ్ టు డైజెస్ట్ ద పాలీసాకరైడ్ బికాస్ ఇట్ ఈస్ ఎ లార్జ్ మాలిక్యూల్, ఇట్ కెనాట్ ఎంటర్ ద సెల్. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానంట, పాలీసాకరైడ్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ ఆలిగోసాకరైడ్. Oligosaccharides are broken down into disaccharides. Disaccharides are broken down into monosaccharides. ఇది carbohydrates digestion యొక్క process. So the process of digestion of carbohydrates involves breakdown of polysaccharides into oligosaccharides. First step. Oligosaccharides are broken down to release disaccharides like maltose, sucrose, and lactose. And disaccharides are finally broken down to release what we call them as monosaccharides. Monosaccharides are the smallest units of carbohydrates which can enter the cell. As you have said, it can be absorbed into the blood through the cells of the wall of the intestine, and hence polysaccharides are finally broken down to release monosaccharides. Then we say that carbohydrate digestion is completed. సో మనం తీసుకునే ఆహారంలో పాలీసాకరైడ్ రూపంలో ఉంటాయి, స్టార్చ్, గ్లైకోజన్ ఇలాంటి రూపంలో ఉంటాయి. అవి నేరుగా కణంలోకి వెళ్ళవు కాబట్టి ముందుగా వాటిని
జీర్ణం చేయాలి. ఎలా జీర్ణం చేస్తున్నాం? పాలీసాకరైడ్ని ఆలిగోసాకరైడ్ల కింద, ఆలిగోసాకరైడ్ని డైసాకరైడ్ల కింద, డైసాకరైడ్ని మోనోసాకరైడ్ల కింద మనం ఏం చేస్తున్నాం? బ్రేక్ డౌన్ చేస్తున్నాం. దీంతో ఏం జరిగినట్టు? పిండి పదార్థాల జీర్ణక్రియ పూర్తయినట్టు. ఓకే, మరి పిండి పదార్థాల జీర్ణక్రియ పూర్తి కావడానికి ఏం కావాలి? We require certain enzymes. So the enzymes that break down carbohydrates are called as amylases. Enzymes that break down carbohydrates are called as amylases or simply amylolytic enzymes. పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్లను అమైలేజ్ లేదా అమైలోలైటిక్ ఎంజైమ్ అని అంటాం. అమైలేజ్ లేదా అమైలోలైటిక్ ఎంజైమ్ అంటాం. ఇదేం చేస్తుంది? ఇప్పుడే చెప్పాను, ఇట్ బ్రేక్స్ డౌన్ పాలీసాకరైడ్స్ అని. పాలీసాకరైడ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్. సో గ్లూకోజు, ఫ్రక్టోజు, గెలాక్టోజు ఇలాంటివన్నీ కలిసి పెద్ద గొలుసు తయారైపోయింది. ఎలా తయారైంది? బై ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ టూ మోనోసాకరైడ్స్. సో ప్రతి మోనోసాకరైడ్ ఇంకో మోనోసాకరైడ్ తో ఎలా కలుస్తుందండి? బంధం ద్వారా కలపబడుతుంది. దిస్ బాండ్ ప్రెసెంట్ బిట్వీన్ టూ మోనోసాకరైడ్స్ ఆఫ్ ఎ పాలీసాకరైడ్ ఆర్ డైసాకరైడ్ ఆర్ ఆలిగోసాకరైడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్లైకోసైడిక్ బాండ్. ఓకే, సో పిండి పదార్థాలలో చక్కెర అణువుల మధ్య గల బంధాన్ని ఏమంటారు అని అడిగితే ఏం చెప్తారు మీరు? గ్లైకోసైడిక్ బంధము అని చెప్పాలి. ఏం బంధం అది? గ్లైకోసైడిక్ బంధం. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ గ్లైకోసైడిక్ బంధాన్ని విడగొట్టేసాను అనుకోండి, ఈ గ్లైకోసైడిక్ బంధాన్ని కట్ చేస్తాను. ఇప్పుడు ఏమైపోయింది? ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ సెపరేట్ అయిపోయింది. సో దిస్ గ్లూకోజ్ మాలిక్యూల్ సెపరేటెడ్. నాకు కావాల్సింది ఏంటి? గ్లూకోజ్ మాలిక్యూల్ సెపరేట్ అవ్వడం కావాలి. సో ఈ బంధాలన్నీ తెప్పుకుంటూ పోతే ఏమవుతుంది? నాకు కావాల్సిన మోనోసాకరైడ్స్ సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ బంధాలను తెంపేది ఎవరు? దట్ ఈస్ నథింగ్ బట్ అమైలేజ్. సో అమైలేజ్ ఏం చేస్తుందంట? ఈ బంధాలని విడగొడుతుంది. మరి బంధాలు ఎలా విడగొడుతుంది మనకు తెలియాలి కదా. సో బంధాలు ఎలా విడగొడుతుందంట? ఇది ఒక గ్లూకోజ్ కి ఇంకొక గ్లూకోజ్ కి మధ్యలో ఈ బంధం ఏర్పడింది. ఈ బంధం ఎలా ఏర్పడింది? ఒక ఒక నీటి అణువును కోల్పోవడం ద్వారా ఏర్పడింది. సో ఏ గ్లైకోసైడిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై ద లాస్ ఆఫ్ వన్ వాటర్ మాలిక్యూల్. కాబట్టి ఒక దాంట్లోంచి హెచ్, ఒక దాంట్లోంచి ఓహెచ్ రెండే కలిసి ఒక గ్లూకోజ్ నుంచి హెచ్ వచ్చింది, ఇంకో దాంట్లోంచి ఓహెచ్ వచ్చింది, రెండు కలిసి వాటర్ గా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆ బంధం ఏర్పడిపోయింది కదా, ఏర్పడిన బంధాన్ని నేను విడగొట్టాలి. సో ఏర్పడిన బంధాన్ని విడగొట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏదైతే కోల్పోయి బంధం ఏర్పడిందో దాన్ని అందించేయాలి. సో నౌ ఐ యాడ్ వాటర్ మాలిక్యూల్ టు దిస్. కాబట్టి దీని హెచ్ తీసేసుకుంటాను, దీని ఓహెచ్ తీసేసుకుంటుంది. కాబట్టి ఏమేమి జరిగిపోయింది? బంధము విడిపోయింది. కాబట్టి ఎంజైమ్స్ ఎలా పనిచేస్తాయంట? ఎంజైమ్స్ యాక్ట్ ఆన్ ద polysaccharides or oligosaccharides or disaccharides by breaking the bond between them. How the bond is broken down? By the addition of a water molecule. The bond is broken by the addition of a water molecule. So this type of process where the bond is broken by the addition of a water molecule is called as hydrolysis. This is called as hydrolysis. And such an enzyme which is involved in the process of hydrolysis is called as a hydrolytic enzyme. Thus, amylase is a hydrolytic enzyme. సో బంధాలను విడగొట్టాలి అని అంటే, గ్లైకోసైడిక్ బంధాన్ని విడగొట్టాలి అని అంటే ఒక నీటి అణువుని అందించడం ద్వారా సాధ్యమవుతుంది. నీటి అణువుని అందించడం ద్వారా బంధాలను విచ్ఛిన్నం చేయడాన్ని జల విశ్లేషణ అని అంటాం. ఈ జల విశ్లేషణలో పాల్గొనే ఎంజైములను జల విశ్లేషణ ఎంజైములు అని అంటాం. కాబట్టి అమైలేజ్ అనేటటువంటిది ఒక జల విశ్లేషణ ఎంజైమ్. ఏం చేస్తుందంట? మోనోసాకరైడ్ల మధ్యలో ఉన్న గ్లైకోసైడిక్ బంధాన్ని విడగొట్టడానికి గాను దానికి ఒక నీటి అణువుని అందిస్తుంది. ఫలితంగా ఆ బంధము విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి ఈ రకంగా
అమైలేజ్ ని మనం ఏమని చెప్పుకోవచ్చు, ఒక జల విశ్లేషణ ఎంజైమ్ గా చెప్పుకోవచ్చు. అమైలేజే కాదండి, మిగిలిన పదార్థాలను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లు కూడా జల విశ్లేషణ ఎంజైమ్లే. సో నెక్స్ట్ మనకి పిండి పదార్థాలు కాక మన ఆహారంలో ఉన్న నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రోటీన్. So what a protein is made up of? A protein is made up of a chain of amino acids. So amino acids can be called as the building blocks of a protein. So వరుసగా అనేకమైనటువంటి అమైనో ఆమ్లాలు, ఒక 100, 200, 300, 1000 కనిష్టం ఎన్నైనా ఉండొచ్చు ఆ ప్రోటీన్ నిర్మాణాన్ని బట్టి. అన్ని రకాల అమైనో ఆమ్లాలు కలిసి ఒక ప్రోటీన్ గా ఏర్పడ్డాయి. సో ఈ ప్రోటీన్ ఎలా అయిందో ఒక్కసారి చిన్న డయాగ్రామ్ వేసి మీకు చూపిస్తాను. ఓకే, సో ద ప్రోటీన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ amino acid, అండ్ దిస్ amino acid ఇన్ స్ట్రక్చర్ ఇట్ షోస్ ఏ కార్బన్. ఇది ఏముందండి, ఒక కార్బన్ ఉంది. సో కార్బన్ కి అటుపక్క ఇటుపక్క కోఆర్డినేషన్ బ్యాలెన్సీ 4 కాబట్టి 4 బంధాలను ఏర్పరచగలదు. ఒకవైపు ఏముందంట, there is carboxylic acid group. On the other side, there is amino group. And the third side, there is hydrogen. And on the fourth side, there is an alkyl group. దాన్ని R తో సూచిస్తాం. So the amino acid has 4 functional groups around the carbon atom. ఒకటేమో అమైనో గ్రూప్, రెండోది కార్బాక్సిలిక్ గ్రూప్, మూడోది హైడ్రోజన్, నాలుగోది ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ అంటే అక్కడ ఏముండొచ్చు, మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, ఇంకా ఎలాగైనా అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఒక అమినో యాసిడ్. సో ఇప్పుడు ఇలాంటి అమినో యాసిడ్లు 2 పక్క పక్కకు వచ్చేయండి. సో ఆల్కైల్ గ్రూప్ ఇది అనుకుందాం, COOH. ఇటు పక్క ఏముంది, అమైనో గ్రూప్, ఇటు పక్క హైడ్రోజన్. ఇప్పుడు ఇలాంటి అమైనో ఆమ్లానికి పక్కన ఇంకొక అమైనో ఆమ్లాన్ని తీసుకొచ్చేసింది. ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు ఎవరు పట్టుకొచ్చేసారు, టిఆర్ఎన్ఏ పట్టుకొచ్చేసింది. ఎక్కడికి, రైబోసోమ్ మీదకి. ఇప్పుడు దీని నుంచి ఏం అవ్వాలి, NH2 ఇది, నేను NHH అని మార్చాను అంతే. ఓకే, NH2 అనేది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని కలపాలి. ఈ రెండింటిని కలపడం కోసం ఏమైందంట, ఇది దీని యొక్క హైడ్రాక్సీ గ్రూప్ ని, ఇది దీని యొక్క హైడ్రోజన్ ని వదిలేసుకుంటాయి. ఈ రెండు కలిసి ఎలా వచ్చేస్తాయి, H2O కింద బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు బయటకు వచ్చేసింది కాబట్టి ఈ రెండు కోల్పోయి కాబట్టి ఇప్పుడు సాచురేషన్ అవడం కోసం ఈ రెండింటికి మధ్యలో ఏం ఏర్పడింది, బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం పోయింది, దీని నుంచి హైడ్రాక్సీ పోయింది, దీని నుంచి హైడ్రోజన్ పోయింది. అంటే మనకి ఏం పోయింది ఇక్కడ, వాటర్ మాలిక్యూల్ పోయింది. ఈ రకంగా ఇందాక చెప్పుకున్న గ్లూకోజ్ కానీ, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ కానీ, గ్లూకోజ్ గెలక్టోజ్ కానీ, వాటి మధ్యలో గ్లైకోసైడిక్ బాండ్ ఎలాగైతే వాటర్ కోల్పోయి ఏర్పడిందో ఇక్కడ అమినో యాసిడ్స్ కూడా కలపాలి అంటే ఏం చేయాలి, వాటర్ గడువుని కోల్పోయాయి. ఇలా ఏర్పడిన బంధాన్ని ఏమంటాం, పెప్టైడ్ బంధము అని అంటాం. సో ద బాండ్ దట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ డిఫరెంట్ అమినో యాసిడ్స్ is called between 2 amino acids is called as peptide bond. So this peptide bond is formed by the loss of one water molecule. ఇప్పుడు నేనేం చేయాలి, ఇలాంటి పెద్ద ప్రోటీన్ లో బోల్డ్ అమినో యాసిడ్స్ ఉన్నాయి, వీటన్నిటిని పెప్టైడ్ బాండ్స్ అన్నిటిని బ్రేక్ చేయాలి. సో ద ఎంజైమ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రేకింగ్ డౌన్ ద ప్రోటీన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోటీయేస్. పూర్వకాలంలో ప్రోటీన్ కాబట్టి ప్రోటీనేజ్ అన్నారు, తర్వాత కాలంలో అవన్నీ తీసేసాం, ప్రోటీయేజ్ అని చెప్పేసి అని అంటున్నాం. సో నౌ ద టర్మ్ వి యూజ్ ప్రోటీయేజ్ బికాస్ ఇట్ breaks down the peptide bond. We can also call it as peptidase. సో ప్రోటీన్లలోని అమైనో ఆమ్లాల మధ్య గల పెప్టైడ్ బంధాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైములను ప్రోటీయేజులు లేదా పెప్టిడేజులు అంటాం. ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది కాబట్టి ప్రోటీయేజ్ అనే పదం వాడడం, ప్రోటీన్ల మధ్యలో ఉన్న పెప్టైడ్ బంధాలు విడగొడుతుంది కాబట్టి పెప్టిడేజ్ అని చెప్పేసి వాడాలి. ఎలా విడగొడుతుందంట, బై ది ఎడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ యాడ్ చేయడం ద్వారా. అప్పుడు ఏమవుతుంది, దీని OH తీసేసుకుంటది, దీని H తీసేసుకుంటది, మధ్యలో ఉన్నటువంటి బంధం తెగిపోయింది.
సో రెండు అమైనో ఆమ్లాలు ఇప్పుడు ఏమయ్యాయి, సెపరేట్ అయిపోయాయి. దీన్ని మనం ఏమంటాం, ప్రోటీన్ డైజెషన్ అని అంటాం. సో వాట్ హ్యాపెన్స్ హియర్, ద ప్రోటీన్ ఈస్ డైజెస్టెడ్. సో ప్రోటీన్ డైజెస్ట్ అయినప్పుడు ఎలా డైజెస్ట్ అవుతుంది అని అంటే, డైరెక్ట్ గా ప్రోటీన్ నుంచి ఏమొచ్చేది, అమైనో యాసిడ్స్ వచ్చేవి. సో ద సీక్వెన్స్ ఆఫ్ డైజెషన్ ఒకసారి మనం గమనిస్తే ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది అని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోటీన్ ఉంది, ప్రోటీన్ 100 అమైనో యాసిడ్స్ ఆర్ దేర్. సో when a protease breaks it down, 51 ఒకవైపు 49 ఒకవైపు వచ్చేసాయి. సో దిస్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోటియోస్, PROTEOSE. Okay, sorry. So when proteins are broken down, it releases proteose, not protease. Protease is an enzyme. Proteose is the breakdown product of protein. సో మళ్ళీ ప్రోటీన్ ఏం చేస్తాను నేను అంటే 51 అమైనో యాసిడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, దాని మీద మళ్ళీ ప్రోటీయేజ్ పనిచేస్తే అది ఏమైంది, మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. ఒకవైపు 25, ఇంకోవైపు 26 వచ్చాయి. సో వెన్ ప్రోటియోసెస్ ఆర్ బ్రోకెన్ డౌన్, ద ఫ్రాగ్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ పెప్టోన్స్. సో ప్రోటీన్ యొక్క ఫ్రాగ్మెంట్స్ ని ప్రోటియోస్ అంటాం, ప్రోటియోస్ యొక్క ఫ్రాగ్మెంట్స్ ని పెప్టోన్స్ అంటాం. When peptones are broken down, it releases polypeptides. Even polypeptide protein itself is a polypeptide. Okay, when they are broken down, it releases peptides. When peptides are broken down, they release tripeptides. When tripeptides are broken down, they release dipeptides. The dipeptides, when they are broken down, they release monopeptides, and monopeptides are nothing but amino acids. So ఇప్పుడు ఏం జరిగింది, అల్టిమేట్ గా స్మాలెస్ట్ యూనిట్ అమైనో యాసిడ్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం, ప్రోటీన్ డైజెషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అని చెప్తాం. ఇప్పుడు ప్రోటీన్స్ అమైనో ఆమ్లాల కింద మారిపోయినప్పుడు. సో దిస్ బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్ ఇంటూ అమైనో యాసిడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. సో దీంట్లో సీక్వెన్స్ ఆఫ్ డైజెషన్ మీరు తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి ఎగ్జాంపుల్ ఇస్తారనమాట, ప్రోటీన్స్ ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇస్తాడు. సో ప్రోటీన్ యారో, ప్రోపెప్టోన్ యారో, డైపెప్టైడ్ యారో, పెప్టైడ్ అని ఇచ్చాడు. మనకు తప్పని తెలియాలంటే ఎలా తెలియాలి, ఈ సీక్వెన్స్ తెలిస్తేనే అవుతుంది. సో ప్రోటీన్ ముందు ప్రోటియోజులు గాను, ప్రోటియోజులు పెప్టోన్లు గాను, పెప్టోన్లు పాలిపెప్టైడ్, లేదా కొన్ని తీసే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే పెప్టోన్లు పెప్టైడ్ గాను, పెప్టైడ్ ట్రైపెప్టైడ్ గాను, ట్రైపెప్టైడ్ డైపెప్టైడ్ గాను, దాని నుంచి మోనోపెప్టైడ్ గాను విడుదలవుతారు. సో రెండు అమైనో యాసిడ్స్, ఒక అమైనో యాసిడ్ ఉంటే మోనోపెప్టైడ్, రెండు అమైనో యాసిడ్ కలిస్తే డైపెప్టైడ్, మూడు అమైనో యాసిడ్స్ కలిస్తే ట్రైపెప్టైడ్, మూడు కంటే ఎక్కువ కలిస్తే పెప్టైడ్, దానికంటే ఎక్కువ ఉంటే అల్టిమేట్ గా ప్రోటీన్ ఫామ్ అవుతుంది. సో వన్ అమైనో యాసిడ్ ఇస్ కాల్డ్ as a monopeptide. When two amino acids are bonded together by peptide bond, it forms a dipeptide. And when the third amino acid is added to the tripeptide, then it becomes a tripeptide. And so on, all the amino acids are bonded together by peptide bonds to form into what we call it as a protein. So the breakdown of proteins to amino acids is called as digestion of proteins. And now finally we come to the what we call it as lipids. Okay, so lipids are generally not considered as macromolecules because they are not much that big as a carbohydrate or a protein. So lipid to లేదా క్రొవ్వులను మనం బృహదణువులు మ్యాక్రోమాలిక్యూల్స్ అన్నాం. ఎందుకంటే ప్రోటీన్ లాగా అలాగే కార్బోహైడ్రేట్ లాగా పెద్ద అణువులతో ఇవేం తయారవ్వాల, పెద్ద సైజులో ఉండవు ఇవి. ఇవేమంట, లిపిడ్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్. లిపిడ్లు ఏ రూపంలో ఉంటాయండి, ట్రైగ్లిజరైడ్స్ రూపంలో ఉంటాయి. ట్రైగ్లిజరైడ్, మూడు గ్లిజరైడ్లు ఉన్నాయి. వాట్ ఎ గ్లిజరైడ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్, ఎ గ్లిజరైడ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఎ ఫ్యాటీ యాసిడ్ అండ్ ఎ గ్లిసరాల్. ఏమండి, ఒక గ్లిజరైడ్ లో ఉంది ఫ్యాటీ ఆమ్లం, కొవ్వు ఆమ్లము, గ్లిజరాల్ కలిస్తే గ్లిజరైడ్ అంటాం. ఇలాంటిది ఏంటి, దిస్ ఇస్ ఎ మోనోగ్లిజరైడ్. దానికి రెండు ఫ్యాటీ యాసిడ్స్ కలిసాయి, దెన్ వి కాల్ ఇట్ ఎస్ ఎ డైగ్లిజరైడ్. దానికి మూడు ఫ్యాటీ యాసిడ్స్ కలిసాయి, దెన్ వి కాల్ ఇట్ ఎస్ ఎ ట్రైగ్లిజరైడ్. కాబట్టి మీరే చూడండి, లిపిడ్స్ అంటే పెద్ద అణువులేం కాదు, చిన్నది. ఓకే, 3 ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ ఉంటే దాన్ని ఏమంటాం, లిపిడ్ మాలిక్యూల్ అని చెప్తాను అంటాం. The enzyme which digests lipids is called as a lipase.
లిపిడ్ల మీద పనిచేసే ఎంజైమ్ ఏమంటాం? లైపేజ్ అని అంటాం. మరి ఈ మోనోగ్లిజరైడ్, డైగ్లిజరైడ్, ట్రైగ్లిజరైడ్ ఫామ్ అవ్వాలి అని అంటే వాటి మధ్యలో బంధం ఏర్పడాలి. ఈ బంధాన్ని ఏమంటాం? We call this as ester bond. So the bond between monosaccharides is glycosidic bond. The bond between amino acids is called as peptide bond, and the bond between the glycerides, monoglycerides of a lipid molecule is called as ester bond. Okay, here in case of carbohydrates, glycosidic bond is broken down by the addition of water molecule. In case of proteins, peptide bond is broken down by the addition of water molecule. And here, ester bond is also broken down by the addition of water molecule. So what we infer, whether it be a, an amylase or protease or lipase, all these are hydrolytic enzymes. మనం తీసుకునే ఆహారంలో 3 రకాల ఎంజైమ్లు ఉన్నాయని చెప్పుకున్నాం. పిండి పదార్థాలను జీర్ణం చేసే అమైలేజ్లు, ప్రోటీన్లను జీర్ణం చేసే ప్రోటీయేజ్లు, క్రొవ్వులను జీర్ణం చేసే లైపేజ్లు. ఈ 3 కూడా నీటి అణువును అందించడం ద్వారానే అమైలేజ్ అయితే గ్లైకోసైడిక్ బంధాన్ని, ప్రోటీయేజ్ అయితే పెప్టైడ్ బంధాన్ని, లైపేజ్ అయితే ఎస్టర్ బంధాన్ని విడగొడతాయి. అందుకే వీటిని ఏమంటాం? హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అని చెప్పేసి అని అంటాం. జల విశ్లేషణ ఎంజైమ్లు అని చెప్పేసి అని అంటాం. ఈ 3 కాక ముఖ్యమైనటువంటి 4వ macromolecule, the 4th macromolecule present in our food is said to be nucleic acid. Okay, nucleic acid, కేంద్రక ఆమ్లం. సో మనకి కేంద్రక ఆమ్లం దేంతో తయారైంది? These are 2 types, DNA and RNA. So DNA is called as a polynucleotide. RNA is also called as a polynucleotide. That means DNA is made up of nucleotides. Okay. So nucleotide level, there is a nitrogen base, there is a sugar, there is a phosphate. When we separate phosphate, we come across with nucleoside. Nucleoside level, there is a nitrogen base, there is a sugar. And when the nucleosides are broken down, nitrogen bases plus sugar are released. Already mundu phosphate release అయిపోయింది. So when nucleic acids are broken down, whether it is DNA or RNA, when nucleic acids are broken down, first formed products are nucleotides, then nucleosides, and finally end products. ఇక్కడ ఫాస్ఫేట్ వచ్చేసి అన్ని కలిపి చెప్తున్నాను. నైట్రోజన్ బేస్, that means adenine, guanine, cytosine, thymine, uracil, plus sugar, pentose sugar, deoxyribose sugar or ribose sugar, plus phosphate. So these are the end products of what we call the digestion of nucleic acids. And the enzyme that is responsible for the digestion of nucleic acid is called as a nuclease. This is called as nuclease. So nuclease breaks down nucleic acid into nucleotides. So nucleotide is broken down by nucleotidases. Nucleotidases, when they break down nucleotides, nucleosides are released. So nucleosides are broken down to nitrogen bases, sugar and phosphate finally by nucleosidases. So these are the 3 important enzymes that are involved in the breakdown of nucleic acids. And nucleases can be, if it is the nucleic acid DNA, then the nuclease is called as DNase. If the nucleic acid RNA, then it is called as ribonuclease or RNase. సో మనము తీసుకునే ఆహారంలో ఉన్న 4వ లాస్ట్ ముఖ్యమైనటువంటి బృహదణువు, పెద్దణువు ఏంటంటే కేంద్రకామ్లం. కేంద్రకామ్లాలు 2 రకాలు, DNA, డిఆక్సిరైబో కేంద్రకామ్లం, RNA, రైబో కేంద్రకామ్లం. సో వీటిని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లని ఇంగ్లీష్ లో న్యూక్లిక్ యాసిడ్ అంటాం కాబట్టి దీన్ని న్యూక్లియేజ్ అని అంటాం. సో డిఎన్ఏ మీద పనిచేసే న్యూక్లియేజ్ ని డిఎన్ఏఏజ్ అని అంటాం, డిఆక్సిరైబో న్యూక్లియేజ్. ఆర్ఎన్ఏ మీద పనిచేసేటటువంటి ఎంజైమ్ ని ఆర్ఎన్ఏఏజ్ లేదా రైబో న్యూక్లియేజ్ అని అంటాం. సో ఈ 2 పనిచేసినప్పుడు డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ నుంచి ఏమొస్తాయి? న్యూక్లియోటైడ్స్ వస్తాయి. సో ఫస్ట్ ఎంజైమ్ న్యూక్లియేజ్, న్యూక్లియోటైడ్ కింద విడగొట్టింది. బికాస్ DNA and RNA are polynucleotides, they are broken down to release nucleotides. Nucleotides మీద న్యూక్లియోటైడేజ్ అని 2 ఎంజైమ్ పనిచేస్తాయి, ఫలితంగా న్యూక్లియోసైడ్స్ వస్తాయి. న్యూక్లియోసైడ్స్ మీద న్యూక్లియోసైడేజ్ అనే ఎంజైమ్ పనిచేస్తుంది. చివరిగా
ఫస్ట్ రియాక్షన్ లో ఇక్కడేమో ఆల్రెడీ ఫాస్ఫేట్ వచ్చేస్తుంది, తర్వాత నైట్రోజన్ బేస్ షుగర్ వచ్చేసింది. సో అల్టిమేట్ మనకి ఏమొచ్చాయి ఎండ్ ప్రొడక్ట్స్, నైట్రోజన్ బేస్, షుగర్ అండ్ ఫాస్ఫేట్, with which we can say that nucleic acid digestion has been completed. So thus digestion involves 4 types of digestion. Okay, digestion లో మనకి 4 రకాలు ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈస్ కార్బోహైడ్రేట్ డైజెషన్, పిండి పదార్థాల జీర్ణక్రియ. 2 ప్రోటీన్ డైజెషన్, ప్రోటీన్ల జీర్ణక్రియ. 3 లిపిడ్ డైజెషన్, క్రొవ్వుల జీర్ణక్రియ. 4 న్యూక్లియిక్ యాసిడ్ డైజెషన్, కేంద్రకామ్లాల జీర్ణక్రియ. When carbohydrates are digested, they release monosaccharides, which are nothing but glucose, fructose, galactose. When proteins are digested, they release amino acids. So there are 20 different types of amino acids. Biochemistry చెప్పుకున్నాం, వాటి గురించి మనం చెప్పుకుందాం. When lipids are digested, they release fatty acids plus glycerol. When the nucleotides are broken down, they release nitrogen base, that is adenine, guanine, cytosine, thymine plus sugar, deoxyribose sugar or ribose sugar plus phosphate. And these are the end products of digestion. సో మనకి ఫైనల్ గా డైజెషన్ అయిన తర్వాత మిగిలేవి ఏంటి అని మిమ్మల్ని అడిగితే, పిండి పదార్థాల నుంచి మోనోసాకరైడ్లు అనేటువంటి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలాక్టోస్, ప్రోటీన్ల నుంచి అమైనో ఆమ్లాలు, క్రొవ్వుల నుంచి క్రొవ్వు ఆమ్లాలు ప్లస్ గ్లిసరాల్, కేంద్రక ఆమ్లాల నుంచి అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్ అనేటువంటి నత్రజని క్షారాలు, డియాక్సీ రైబోస్ చక్కెర మరియు ఫాస్ఫేట్. ఇవి జీర్ణక్రియలో చివరిగా విడుదలయ్యేటటువంటివి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఫర్ డైజెషన్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే విల్ క్లోజ్.